ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, అన్ని అంశాలపై ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. రమ్యకృష్ణ గారు నిజంగా ఎగ్జాక్ట్గా వర్బాటం ఏమన్నారో మనకి తెలియదు, కానీ ఇలా అన్నట్టుగా వచ్చిన వార్తలు మాత్రం బాగా హల్చల్ చేస్తున్నాయి. మీరేమనుకుంటారు కృష్ణకుమార్ గారు ఈ విషయం? ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నట్లు ఆవిడ చెప్పారు. మహిళల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితే కాదు 24 క్రాఫ్ట్స్లో మహిళలకు జరిగేది ఏంటో ఆవిడ చెప్పారు. ఇంకా కొన్ని చెప్పలేదు కూడా ఒక రకంగా. అయితే ఆవిడ చెప్పిన దాన్ని మనం తీసుకుంటే గనక ఆవిడ బాగా మంచి చెప్పు పెట్టి కొట్టినట్టు చెప్పారు. ఇది ఇంకొంచెం ముందు చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది. కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది ఉద్యమాలు చేసిన రోజుల్లో, అంటే 2019, 18, 17 ఆ ప్రాంతంలో ఒక రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ అట్టుడికిందనే చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఆవిడ మాట్లాడి ఉన్నట్లయితే ఇంకొంచెం బాగుండేది. కానీ ఏది లేట్ కాదు. ఎప్పుడైనా సరే ఎవరి జీవిత కాలంలో వాళ్ళు ఒక సత్యాన్ని మనసు ఇప్పి చెప్తే అది సమాజానికి పనికొచ్చేది అయితే గనక మనకు మరింత సంతోషం వేస్తుంది. ఇప్పుడు ఆవిడ స్మృతులు ఏవో చెప్పుకున్నారనుకోండి, ఏంటి దానివల్ల సొసైటీకి ఏమీ ఉండదు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న విష గుళికలు ఉన్నాయి చూసారా, ఈ విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని ఆవిడ చెప్పగలిగారు కదా, అది చాలా అవసరమైన విషయం. ఇప్పటి వరకు యాక్టివిస్టుల మీద ఉన్న ఇదేంటి అంటే వాళ్ళకి పని పాట ఉండదు, ఏదో చెప్తూ ఉంటారు. అసలు ఇండస్ట్రీ అన్న తర్వాత ఏమీ ఇబ్బందులు లేకుండా ఎలా ఉంటాయి. అలాగే ఈ కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాలు, ఫేవరెటిజం లాంటివి ఏ ఆఫీసులో ఉండవా, మా మీదే ఎందుకు ఇంత ప్రతి వాళ్ళు అడుగుతారండి. అన్ని ఇండస్ట్రీలో ఉంటాయి కదా, ఇలా మాట్లాడతారు. మీరేమంటారు చెప్పండి? అసలు అన్ని ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉంటాయండి, అన్ని చోట్ల ఉంటాయి, నేను ఉండవు అనట్లా. కానీ ఈ అన్ని చోట్ల ఉండేదానికి ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఉద్యమాలు చేసిన ఫలితంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చినాయి. ఆ చట్టాలను మీరు కూడా అమలు పరిచారనుకోండి, పాష్ యాక్టు, అలాగే అదే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరోధక చట్టం 2013లో వచ్చింది. అదేం చెప్తుంది? చాలా సింపుల్గా, మీరు ప్రతి ఆఫీస్లోనూ 15 మంది ఉన్న ఆఫీస్లో ఐసీసీలు పెట్టుకోండి, అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఈ కమిటీలో ఆఫీస్ వాళ్ళు కొంతమంది, బయట నుంచి ఎవరైనా యాక్టివిస్టులు కానీ ఎన్జిఓలు కానీ పెడితే, ఇప్పుడు ఏ అమ్మాయికైనా ఒక బాధ కలిగింది, అది సమంజసమా అసమంజసమా, అపోహ వాస్తవమా ఏంటి అనేది సంబంధం లేకుండా ఆవిడ వెళ్ళి ఆ కమిటీ ముందు ఒక మాట కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆవిడని అడుగుతారు, ఏమ్మా ఏంటిది, నీ బాధ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పినప్పుడు వాళ్ళకి కూడా, ఆ కమిటీకి కూడా ఇది వాస్తవం అనిపించినప్పుడు అతనికి కూడా ఒక నోటీస్ ఇచ్చి పిలుస్తారు. కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడి అతను చెప్పిన సమాధానం బట్టి ఏదైనా కొన్ని దాచింది అనుకుందాం, పోని అతను ఏమన్నా చెప్పగలిగాడు అనుకుందాం, అతని దగ్గర ఏమన్నా ఆధారాలు ఉండి, అప్పుడు చూడమ్మా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, చట్టాలు ఉన్నాయని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరి దోవనాలని పంపించేసేస్తారు. లేదు నిజంగానే ప్రాబ్లం ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అతన్ని మందలిస్తే సరిపోదు అనుకుంటే ఈ ఆఫీస్ నుంచి అతన్ని వేరే ఆఫీస్కి పంపిస్తారు. కరెక్ట్. ఇదంతా పాష్ ఉంది కాబట్టి మేమేం చెప్తున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి పనిచేసే చోట ఎవరికైనా ఒకరి బుద్ధి ఉండొచ్చు. అలాంటప్పుడు దీని ప్రభావం పనిపైన, ఆఫీసు వాతావరణం పైన పడకుండా ఉండాలి అంటే, వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, ఒక నెగటివ్ అట్మాస్ఫియర్ లేకుండా ఉండాలి అంటే, ఎప్పుడొచ్చినా యుద్ధాన్ని అప్పుడు అణచడం చాలా అవసరం. కానీ అణిచే వాళ్ళు ఎవరన్నది క్వశ్చన్ ఇక్కడ. అందుకే ఐసీసీ అన్నది. ఐసీసీ వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు సినిమాలకు కూడా వర్క్ ప్లేసే అది కాదని అనడానికి లేదు. వాళ్ళు ఏదో బొంకుతున్నారు కానీ ఒక సినిమాకే పనిచేయరు కదా, వీళ్ళు చాలా చోట్ల పనిచేస్తారు కదా, ఇది ఒక రూఫ్ కింద జరగదు కదా, ఇలాంటివి చెప్తారు. వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చండి, దానికి పరిష్కారాలు కూడా చెప్పాం. ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, ఒక ప్రొడక్షన్ హౌస్, ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక ఐసీసీ పెట్టండి. ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ఐసీసీకి చెప్పుకుంటారు,
అవును. చాలా సింపుల్ కదా. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క ప్రతి ప్రొడక్షన్ హౌస్లోని ఇది పెట్టారనుకోండి, ఆ ప్రొడక్షన్ హౌస్లో జరిగిన ఇబ్బంది ఆమె ఆమె వచ్చి చెప్పుకుంది అనుకోండి, పరిష్కారం అయిపోతే ఇంకా ప్రాబ్లం ఏముంది? అసలు ముందు ఏం బొంకారు వీళ్ళందరూ. కానీ ఒకటి అది అక్కడ నేను కరెక్ట్, మీరు అనేది రైటే. కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా పని ప్రదేశంలో ఒక పై అధికారి కింద అధికారులు ఉంటారు. ఇక్కడ రమ్యకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్లో మన ఆ పై అధికారులందరూ కూడా హీరోలు, డైరెక్టర్లు. వాళ్ళే ఇంకా కంచె చేను వేసే చందంగా, ఒకవేళ వాళ్ళకే ఇటువంటి రూల్స్ ఉంటే గనక, ఇటువంటి రిక్వైర్మెంట్స్, హక్కులు ఉంటే గనక ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు, ఎవరు యాక్షన్ తీసుకోవడానికి సాహసిస్తారు అనేది ప్రశ్న. కాబట్టే అది తట్టుకోలేకే అవన్నీ జరిగితే మన పని, వచ్చే పని కూడా పోతుంది, అవకాశాలు పోతాయని చాలామంది నటీమణులు ఎవరు ఇష్టంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటారని చెప్పి తెలుసు కాదు. వీళ్ళు ప్రాబ్లమేటిక్ పర్సన్స్ అనే ఉద్దేశంతో మాకు మళ్ళీ అవకాశాలు రావేమోనని చెప్పి చాలామంది ఆడవాళ్ళు చెప్పరు. అవును, అంతే కదా, అదే ఇది వాస్తవం. అయితే నేనేమంటానంటే, ఒక దర్శకుడు వల్ల జరిగింది అనుకోండి ఒక ప్రొడక్షన్ హౌస్లో. ఇప్పుడు దర్శకులకి ఇప్పుడు మన 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు ఒక నిర్మాత దగ్గర జరిగింది అనుకోండి, ఈ సదరు హీరోయిన్కి ఆమె ఆ ప్రొడక్షన్ హౌస్లో చెప్పింది అనుకోండి, వాళ్ళు అతనితో ఫస్ట్ మాట్లాడి అతని దగ్గర నుంచి సరియైన పద్ధతిలో సమాధానం రాకపోతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళకి వాళ్ళని పిలుస్తారు. రండి, మీ అసోసియేషన్లో మెంబరే కదా నిర్మాత, ఈ నిర్మాత ఇలా చేస్తున్నాడు, ఇది సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ కావాల్సింది ఏంటండి? అది ఇప్పుడు మేమేమైనా యాగిల్ చేయడానికి కూర్చున్నామా ఇక్కడ? కాదు కదా. ఎక్కడైనా సరే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఆహ్లాదకరంగా, సంతోషంగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేసుకోవాలి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఇదే కదా. అదే ఒకటి. రెండోది, ఒక సమాజంలో ఒక అంశంగా చూసుకుంటే ఒక మహిళ వృత్తి కానీ, తన పనితనం కానీ తన ఇతర అంశాలకి తగ్గకూడదు. తన వృత్తి పనితనమే తనకి పని తీసుకొచ్చి ఇవ్వాలి. అంతేగాని తన అందం కానీ మరొక కారణం కానీ తన ఎదుగుదలకి కారణం కాకుండా అదొక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. లైంగిక వస్తువుగా చూసే అవకాశాలు చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈ రాంగ్ మెసేజ్ వెళ్ళడానికి ఇప్పుడు రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే, ఆవిడ ఆ కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేస్తే అంతకుముందంతా సినిమా ఇండస్ట్రీ ఏం గగ్గోలు పెట్టిందండి? ఎక్కడ లేదు, మా మీదే పడతారంటే, ఏది జరిగిన డ్రగ్స్ అన్నా మా మీదే పడతారు, ఇట్లాంటివి అన్నా మా మీదే పడతారు, అసలు ఇట్లాంటివి ఏమి జరగవు ఇక్కడ. శ్రీరెడ్డి ఆ రోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆవరణలో ఆవిడ ఏదో బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ ఆవరణ అంతా ఏమైపోయింది, మలినమైపోయింది, పాలాభిషేకం చేయాలి, పుష్పాభిషేకం చేయాలని ఒక సదరు వ్యక్తి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అంటే శ్రీరెడ్డి మాట్లాడేదంతా రాంగ్ అని చెప్పి మాట్లాడాడు.